ధ్యాన ప్రాప్తాచ్యుతాశ్లేష నిర్వృత్యా క్షీణమంగళ తమేవ పరమాత్మానం జారబుద్ధాపి సంగతః జహుర్గుణమయం దేహం సద్యం ప్రక్షీణ బంధనః. శ్రీకృష్ణుని కాంచుటకు వెడలజాలకపోయినందున గోపికలకు కలిగిన దుస్సహ మగు ప్రియ విరహ తీవ్ర తాపము సమస్తమగు అశుభ కర్మలను దగ్ధమునర్చెను. ధ్యానము చేవారు అతని ఆలింగనమును అనుభూతమనుచుకొనగా అంతటా ఆ పారవశ్యము వారి పుణ్యమును క్షీణింపజేసెను. శ్రీకృష్ణుడు పరమాత్ముడైనప్పటికీ ఆ వనితలు అతనిని కేవలము తమ జారపతిగా తలచి అదే సన్నిహిత భావముతో అతనితో జతగూడిరి. ఆ విధముగా వారి కర్మబంధనము నశించగా వారు తమ స్థూల దేహములను విడిచిరి. ఈ యొక్క అధ్యాయము ప్రత్యేకించి గోపికలతోటి దేవదేవుడు బృందావనంలో రాసనృత్యం గురించి, ఆయన చేసినటువంటి లీల గురించి ఈ యొక్క అధ్యాయం మనకు వివరణ ఇస్తుందన్నమాట. మనం భగవంతుడు పౌర్ణమి రోజు వంశీవటం యమునా తీరంలో ఉన్నటువంటి మర్రి వృక్షం మీద ఆయన ఆసీనుడై తన దివ్యమైనటువంటి మురళిని వాయించినప్పుడు ఆ మురళీ గానము ప్రత్యేకముగా ఒక్కొక్క గోపవనిత యొక్క కర్ణమున ప్రవేశించి వారిని ఆహ్వానించినట్టుగా ముందు శ్లోకాలలో మనం చర్చించాం. అంటే భగవంతునిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, ఆ గోపికలందరూ కూడా ఆ మురళీగానము ప్రత్యేకించి వారి కోసమే భగవంతుడు పాడినట్టుగా భావిస్తూ ఉన్నారు. నేను మొన్న అదే చెప్పాను. ఇందులేఖ అనేటువంటి గోపికకు ఏమని వినిపిస్తూ ఉందంటే, ఏ ఇందులేఖ నువ్వు రా అన్నట్టుగా వినిపిస్తుంది. చంద్రలేఖ ఆమెను పిలిచినట్టుగా ఉంది. తర్వాత మనం మళ్ళా చర్చించాం ఏ రకంగా భగవంతుడు రాసనృత్యం చేస్తూ ఉంటే ప్రతి ఒక్క గోపిక కూడా కృష్ణుడు తనతోనే ఉన్నాడు అన్నటువంటి భావన కలుగుతూ ఉంది. ఈ ఆధునిక యుగంలో ప్రత్యేకించి జనాల మధ్యలో మనస్పర్ధలు ఏంటి అంటే, భార్యాభర్తలు ఒకరికొకరు టైం ఇచ్చుకోవట్లేదని ఫైటింగ్. అసలు నాకు టైం కేటాయించట్లేదు. కానీ భగవంతుడు ఎల్లవేళలా కూడా అందరితో ఆయన ఉండగలిగినటువంటి ఐశ్వర్యము, ఒకానొక భగవంతుని యొక్క ఐశ్వర్యం ఏంటి అంటే, ఆయన 16,000 మంది నరకాసురుని యొక్క చెర నుంచి విడుదల చేసినటువంటి రాజపుత్రికలు 16,000 మందిని ఒకే ముహూర్తానికి వివాహం చేసుకున్నాడు భగవంతుడు. ఒకే ముహూర్తానికి
16,000 కృష్ణుళ్ళు ఆ 16,000 రాణులతోటి ఏకకాలంలో ఉపస్థితమై ఉన్నాడు. అది ఆయన ఐశ్వర్యం. కృష్ణుడు ఒక్కడే కాదు, భాగవతం ఏం వర్ణిస్తుంది అంటే కృష్ణుని యొక్క బంధువర్గం కూడా, అంటే తల్లిదండ్రులు, తాతలు, యదువంశవాసులు, వీళ్ళందరూ కూడా ఒక్కో వివాహ మంటపం దగ్గర ఒక్కొక్క సెట్ ఉన్నారు వాళ్ళు. ఆయన రూపమే 16,000 రూపాలుగా రూపాంతరం చెందడం కాకుండా ఆయన యొక్క పరివారాన్ని కూడా, అంటే మీరు ఊహించుకోండి, ఒక దగ్గర పెళ్లి జరుగుతుంది, అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, ఇంకో దగ్గర జరుగుతుంది, అక్కడ తల్లిదండ్రులు లేకపోతే ఏం బాగుంటుంది? అరే మీ పేరెంట్స్కి నేనంటే ఇష్టం ఉన్నట్లేదు, అక్కడికి వెళ్ళారు పెళ్ళికి, అక్కడ ఉన్నారు ఇక్కడ లేరు అని చెప్పి మళ్ళీ ఫీల్ అయిపోతారు. సో అందుకని చెప్పి అన్ని వివాహ మంటపాల్లో అందరు యొక్క రాణులతోటి కృష్ణుడున్నాడు. కృష్ణునితో పాటు ఆ పరివారం కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉన్నారు. అది భగవంతుని యొక్క ఐశ్వర్యం అన్నమాట. మరి ఈ 2-3 శ్లోకాల్లో మనం ఏమి చర్చించుకుంటున్నామంటే ఏ రకంగా కృష్ణుడి దగ్గరికి వాళ్ళు వచ్చారు, ఆ మురళీ గానం విన్న తర్వాత ఏ రకంగా వచ్చారు వాళ్ళు. కొంతమంది పిల్లలకు పాలిస్తూ ఉన్నారు, ఆ మురళీ గానం విన్న తక్షణమే వదిలేసి వచ్చేశారు. కొంతమంది వస్త్రాలు ధరిస్తూ ఉన్నారు, సగం ధరించారు, అట్లాగే వచ్చేశారు. కొంతమంది వంటలు వండుతూ ఉన్నారు, పొయ్యి మీద ఆ పాత్రలు అట్లాగే పెట్టేసి వచ్చేశారు. అంటే భగవద్గీతలో భగవంతుడు ఒక విషయాన్ని చెప్తారు, దానికి ప్రత్యక్ష నిదర్శనం ఎవరంటే ఈ గోపికావనితలు, గోపికా స్త్రీలు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలు విడిచిపెట్టి, అన్ని ధర్మాలు. ఇప్పుడు చాలా మంది అంటారు, అయ్యా భక్తి చేయవయ్యా అంటే, గురువుగారు చాలా బాధ్యతలు ఉన్నాయి కదండి. అయ్యా ప్రతి జన్మలో బాధ్యతలు ఉన్నాయి, ఈ జన్మలోనే కాదు, ప్రతి జన్మలో బాధ్యతలు ఉన్నాయి. కానీ నిజమైన బాధ్యత ఏంటి అంటే జీవునికి ఆ పరమాత్మను సేవించి తరించడం, ప్రత్యేకించి మనుష్య జన్మలో. ఇది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ధర్మం. ఈ బాధ్యతలన్నీ చేశాం, చివరికి బాధ్యతలు ఏమవుతుంది? మృత్యు తర్వాత ఒక్కటి కూడా పనికిరాదు, అన్నీ వ్యర్థమే. అందుకనే ఆచార్యులు చెప్తారు, శ్రమ ఏవ ఈ కేవలం. శ్రమ పడ్డాం. ఇప్పుడు ఎవడన్నా వ్యక్తి రోజంతా కష్టపడ్డాడు, సాయంత్రం కూల్ డబ్బులు రావట్లేదు, అప్పుడు దానివల్ల ఉపయోగం ఏముంది? సో జీవితం అంతా కష్టపడ్డాము, చివరిగా మృత్యు అయిపోయిన తర్వాత ఈ జీవుడు సాధించింది ఏంటి అంటే ఏమీ లేదు. బరువాగా బిత్తలే పోగువాగా బిత్తలే. వచ్చేటప్పుడు నగ్నంగా వస్తున్నాం, పోయేటప్పుడు నగ్నంగా పోతున్నాం. మరి దేనికోసం? బాధ్యతలు 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 అని చెప్పి నువ్వు ఏం తీసుకెళ్ళావు? ఆ కర్మలు తప్పిస్తే. సో ముఖ్యమైన బాధ్యత ప్రత్యేకించి మనుష్య జన్మలో ఏమిటయ్యా అంటే ఆ భగవంతుణ్ణి సేవించి తరించడం. ఈ గోపికలు వివిధ బాధ్యతల్లో ఉన్నారు. ఎప్పుడైతే ఆ మురళీ గానము ద్వారా కృష్ణుని నుంచి ఆహ్వానం వచ్చిందో అన్ని బాధ్యతలను వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. ఈ శ్లోకంలో ప్రత్యేకించి భగవద్గీత ఆ శ్లోకం యొక్క పరమార్థం ఈ శ్లోకంలో ఉంది. కొంతమంది గోపికలు ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కృష్ణుని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడిందండి. వాళ్ళు వెళ్ళలేకపోయారు.
వెళ్ళలేకపోతే వాళ్ళు ఆ విరహాగ్ని, విరహతాపము, ఒక ప్రియుడు ప్రియురాలు ఒకరినొకరు కలవలేకపోతే చాలా తాపానికి గురి అవుతారు, చాలా ఫ్రస్ట్రేషన్, చాలా విరక్తి. అరే కలవలేకపోయాం. అదే రకమైనటువంటి విరహము కృష్ణుని పట్ల నీకు ఎప్పుడైతే కలుగుతుందో అదే భక్తి, అదే విరహం కలగాల. అరే నేను కృష్ణుని దర్శనం చేయలేకపోయానే, కృష్ణుని సేవించుకోలేకపోయానే, కృష్ణుని గురించి వినలేకపోయానే, అదే తాపం, విరహ తాపం. సో ఈ యొక్క గోపికలు ఎవరైతే వెళ్ళలేకపోయారో వాళ్ళు చాలా చాలా విరహతాపానికి గురి అయ్యారు. అయి మనసులో ఆ కృష్ణుని చేరుకొని వారు మనసులో ఆ కృష్ణుని ఆలింగనం చేసుకున్నారన్నమాట మానసికంగా. అయితే ఎప్పుడైతే మానసికంగా వాళ్ళు ఆలింగనం చేసుకున్నారో వాళ్ళ పుణ్యము పాపము అంతా కూడా ప్రక్షాళన అయిపోయింది. స్ట్రైట్ కూర్చో తిరుమల, నో సపోర్ట్, చేతులు సపోర్ట్ లేదు. సో పుణ్యము పాపము రెండు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి అర్థం కాని విషయం, మనం ఎవరికన్నా డబ్బులు ఇచ్చాం లేకపోతే ఇంకోటి ఇచ్చాం, దానం మంచి పనే. ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తీసుకున్న వ్యక్తి మనకు రుణపడ్డాడు, వాడు ఆ రుణం తీర్చుకునేంత వరకు కూడా వాడికి ఇక్కడి నుంచి విముక్తి లేదు. అందుకని వాడి దగ్గర నుంచి మనం తీసుకున్న దానికి వాడు మనకు కదా రుణపడ్డాడు, వాడి దగ్గర నుంచి మనం తీసుకునే దానికి మళ్ళా జన్మెత్తాలా. అందుకనే నేపాల్లో ముక్తినాథ్ దేవాలయం ఉంది. ఆ ముక్తినాథ్ దేవాలయం ముందు రెండు కొలనులు ఉంటాయి. ఒకటేంటి అంటే పాపకుండు, ఇంకోటి పుణ్యకుండు. ఆ రెండిట్లో స్నానం చేసి ముక్తినాథుని దర్శించాలంట. ఎందుకంటే ఆ రెండిట్లో స్నానం చేస్తే పాపం బ్యాలెన్స్ పోతుంది, పుణ్యం బ్యాలెన్స్ పోతుంది, రెండు పోతాయి. జీవుడు రెండు పోయినప్పుడే మోక్షాన్ని పొందుతాడు, ఇక్కడ ప్రత్యేకించి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే ఆ గోపికలు ఎప్పుడైతే కృష్ణుని ఆలింగనం చేసుకున్నారో పుణ్యము క్షీణించను అంటున్నారు. ఇదేంట్రా నాయన పుణ్యం క్షీణించడం? నేను 2-3 సార్లు భక్తుల్ని యాత్రకి ముక్తినాథ్ తీసుకెళ్ళినప్పుడు కొంతమంది భక్తులేమో, ప్రభు పాపకుండలో మునుగుతాం కానీ పుణ్యకుండలో మునగం లేదు ప్రభు, ఉన్ని పూర్వు పుణ్యం మాకు. వాళ్ళకి అర్థం కాని సత్యం ఏంటంటే పుణ్యం ఉంచుకుంటే దానికోసం మళ్ళీ జన్మించాలి నువ్వు. ఆ పుణ్యాన్ని క్షీణే పుణ్యే, ఆ పుణ్యం క్షీణించే వరకు మళ్ళీ నువ్వు ఇక్కడే ఉండాలా. ఎందువల్ల అంటే నువ్వు పుణ్యం చేయడం వల్ల కొంతమంది నీకు రుణపడ్డారు, వాళ్ళు ఆ రుణాన్ని తీర్చుకోవాలి, లేకపోతే ఆ బ్యాలెన్స్ వాళ్ళకి కూడా మోక్షం లేదు. సో ఇక్కడ అందుకనే ఏం చెప్తున్నారు అంటే ఆ కృష్ణుని ఆలింగనము మానసికంగా చేసుకున్నటువంటి ఈ గోపికా వనితల యొక్క పుణ్యము కూడా క్షీణించను. మరి పుణ్యము క్షీణించినప్పుడు ఏమైంది? మోక్షాన్ని పొందారు అని చెప్తున్నారు. వాళ్ళకి మానసికంగా కృష్ణుని ఆలింగనం చేసుకొని ఆ పుణ్యము క్షీణించిన తర్వాత వాళ్ళకు మోక్షం వచ్చింది. సో భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరికి రకరకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ త్యజించి కృష్ణునికి శరణాగతి పొందినప్పుడు అహం తాం సర్వపాపేభ్యో, అన్ని పాపాల నుంచి కూడా నిన్ను విముక్తుణ్ణి కావించి మోక్ష ఇష్టామి, మోక్షాన్ని నీకు ప్రసాదిస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అందుకనే భక్తి అన్నటువంటిది ఏంటి అంటే మహాదావాగ్ని, అరణ్యంలో కార్చిచ్చు మంటలు రగులుతూ ఉన్నాయి, ఎంత ఇంధనాన్నన్నా వేయండి వాటిని మార్చి మసి చేసేస్తుంది ఆ యొక్క దావాగ్ని. అదే రకంగా
ఈ పవిత్ర భక్తి అన్నటువంటిది అనాదిగా పేరుకున్నటువంటి ఈ యొక్క పాపాలన్నింటినీ కూడా మార్చి మసి చేసేస్తుంది, ప్రక్షాళన చేసేస్తుంది. ఆ పవిత్ర భక్తికి ఉన్నటువంటి శక్తి అది, శక్తి అది. అందుకని ఆచార్యులందరూ కూడా వాళ్ళేంటి అంటే కొత్త కర్మ చేయడానికి చాలా కేర్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు, చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. భరత మహారాజు ఆయన సుందరమైనటువంటి భార్యలు, భూమండలాన్ని మొత్తాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ నారాయణుని పాదపద్మముల పట్ల కలిగిన ఆకర్షణ వలన ఆ అందమైనటువంటి భార్యలు, ఐశ్వర్యము, రాజ్యము, రాజ్యాధికారము వీటన్నిటినీ కూడా మలపు దొడ్డితో సమానంగా భావించి అరణ్యాలకు వచ్చేసాడంట, వాటన్నిటిని త్యజించి. అక్కడ సుఖదేవ గోస్వామి మలపు దొడ్డి అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పారంటే, ఎవడన్నా మలపు దొడ్డిలో నుంచి వచ్చేటప్పుడు అదంతా పోయిందని బాధతో రాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటే ఇంక మనం ఏం చేయలేం. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటే ఇంక మనం ఏం చేయలేం. మలపు దొడ్డిలో నుంచి వచ్చేటప్పుడు అబ్బా అదంతా పోయిందని వాడు ఏడుస్తూ పేడా పోయింది అనుకొని వస్తాడు, అంతేనా? అంటే అంత పెద్ద రాజ్యము, అంత సౌందర్యవతులైనటువంటి రాణులు, పిల్లలు, ఐశ్వర్యం వీటన్నిటి కూడా ఆయన తుచ్చంగా భావించి అరణ్యంలోకి వచ్చాడు. మరేమైంది? ఒకరోజు కాలకృత్యాలు తీర్చుకునేదానికి నది దగ్గరికి వెళ్తే ఒక గర్భముతో ఉన్నటువంటి ఒక జింక దాన్ని పులి తరుముతూ ఉంది. అది ఆ యొక్క నది పాయను దాటుతూ బిడ్డకు ప్రసవాన్ని ఇచ్చి అది మరణించింది. అప్పుడు ఆ బిడ్డకు దిక్కెవరూ లేరు, నేనే చూసుకోవాలా అని ఈయన మాయలో పడ్డాడు. సొంత బిడ్డలను వదిలేశాడు, సొంత భార్యలను వదిలేశాడు. ఇక్కడికి వచ్చి ఆ జింక పిల్లకి ఇంకా దిక్కెవరు లేరు, నేనే చూసుకోవాలా. ఇంక దాన్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. దానికి పాలు పట్టించడం, దాన్ని పెంచడం, అన్నీ చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. చివరికి ఏమైంది? వాటన్నిటినీ మలపుదొడ్డితో సమానంగా భావించి వచ్చినటువంటి వ్యక్తి ఆ జింక పిల్ల యొక్క వ్యామోహంలో పడిపోయి ఆధ్యాత్మికత అనేదానికి తిలోదకాలు ఇచ్చేసి వదిలేసి దాన్ని సేవించుకునే, ఇప్పుడు రెక్కలు వచ్చిన పిట్ట ఎగిరెళ్ళిపోతుంది, అది కొంచెం బాగా గెంతడం, ఎగరడం, పరిగెత్తడం నేర్చుకునిందో అడవిలోకి వెళ్ళిపోయింది. అరే అది వెళ్ళిపోయిందని చెప్పి దాని మీద బంధనం పెంచుకున్నాడు. పెంచుకొని దాన్ని వెతుకుతూ మాయ ఎంత పవర్ఫుల్లో చూడండి. దాని యొక్క గిట్టల గుర్తులు చూశాడంట భూమి మీద. అహో భూదేవి ఎంత భాగ్యవంతురాలు, ఈ జింక పిల్ల యొక్క గిట్టల గుర్తులు ఆమె మీద పడ్డాయి అని చెప్పి అభినందిస్తున్నాడంట భూదేవిని. గిట్టల గుర్తులు జింకవి ఏం విశేషం? అటువంటి ఎన్నో గుర్తులు భూదేవి మోస్తూ ఉంది. ఎంత మాయలోకి వెళ్ళాడు అంటే, అందువల్ల ఆచార్యులు ఏంటి అంటే చాలా చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఏదన్నా బంధనం ఏర్పడుతుందేమో జాగ్రత్తగా దేని మీద బంధనాలు పెంచుకోకుండా. భగవంతుడు అదే కదా చెప్పాడు గీతలో, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదత్తం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేస్తే భావబంధనాల నుంచి విముక్తుని గావిస్తుంది. అందుకని మోక్ష మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఆ కృష్ణ సంబంధమై ఉండేదిగా చేస్తారు. ఇక్కడ గోపికలు మనసులో కృష్ణుని ఆలింగనం చేసుకుంటే మోక్షం వచ్చేసింది వాళ్ళకి. ఆ భక్తికి ఉన్నటువంటి శక్తి అది. అందుకని దానికే ప్రయత్నం చేస్తారు. రఘునాథ్ దాస్ గోస్వామి అంటే వీళ్ళు ఎట్లాగా వైరాగ్యంగా ఉన్నారు అనే దానికి నిదర్శనం. ఆయన రాధాకుండ దగ్గర కూర్చొని, ఎవరన్నా రాధాకుండ దగ్గర ఎక్కువ సమయం గడిపారు అంటే అది కేవలం రఘునాథ్ దాస్ గోస్వామి అంట. 45 సంవత్సరాలు రాధాకుండం యొక్క గట్టు మీద కూర్చొని ఆయన హరినామం చేశారు. 45 సంవత్సరాలు రఘునాథ్ దాస్ గోస్వామి. ఎండ వాన ఏం లెక్కలేదు. ఆయన ఒకప్పుడు పెద్ద జమీందారు. ఆ గట్టు మీద కూర్చొని ఎండలో హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఆయన అక్కడ కూర్చొని జపం చేస్తూ ఉంటే రమణీ శిరోమణి వృషభానునందిని, రమణీ శిరోమణి వృషభానునందిని. ఆ శ్రీమతి రాధారాణి ఆమె వచ్చి ఆమె యొక్క చీర కొంగు తీసుకొని ఆయనకు నీడ పట్టిందంట. శ్రీమతి రాధారాణి స్వయంగా వచ్చి అరే ఎండలో కూర్చొని జపం చేస్తున్నాడు అని చెప్పి ఆమె వచ్చి కొంగు పట్టిందంట. సనాతన గోస్వామి చూశాడు, వచ్చి ఏమయ్యా కొంచెం బుద్ధి ఉండాలి కదా. ఏంటి గురువు గారు, నువ్వు ఎండలో కూర్చొని జపం చేయడం వైరాగ్యమూర్తిలాగా? ఆ తల్లి శ్రీమతి రాధారాణి ఆమె వచ్చి నీకు నీడ పడతా ఉంది. వారికి మనం సేవ చేయడానికి ఉన్నామయ్యా, వారి దగ్గర సేవ తీసుకునేదానికి కాదు. ఒక చిన్న కుటీరం వేసుకో. అట్లాగే గురువుగారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గురువుగారు ఏదో చెప్పారు కానీ మళ్ళా ఇప్పుడు నేను ఆ గుడిసె వేసుకోవాలంటే డొనేషన్ కలెక్షన్కి వెళ్ళాలా, అందరినీ 4 డబ్బులు అడగాల, ఎందుకు ఇవన్నీ తలకాయ నొప్పి, ఏదో పొరపాటుని ఈరోజు ఆమె వచ్చి నిలబడుకున్నట్టుంది, రోజు రాదులే అని చెప్పి మళ్ళా ఆ రాధాకుండ తీరంలో కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామం చేసుకుంటా ఉన్నాడు. ఇంకో రోజు పులి వచ్చింది. పులి వచ్చి నీళ్లు తాగడానికి వచ్చిందంట. ఈయన ఆయన పక్కన కూర్చొని జపం చేసుకుంటూ ఉంటే ఈ పులి అనుకునిందంట, ఓహో నీళ్ళు అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ రెడీగా ఉంది అనుకునిందంట. ఈయన మింగేయచ్చు అని చెప్పి. అప్పుడు కృష్ణుడు చూశాడంట. అప్పుడు రాధారాణి చూసింది, ఇప్పుడు కృష్ణుడు చూశాడు. పులితో రాధారాణికి సంబంధం లేదు, పోరాటాలు చేయలేదు రాధారాణి. అందుకని ఇప్పుడు కృష్ణుడు చూశాడు. కృష్ణుడు చూసి అరే 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 పొరపాటున రఘునాథ్ దాస్ గోస్వామిని ఇది పులి మింగేస్తుందేమో అని చెప్పి ఈయన వేణువు ధనుస్సుగా మారిపోయిందంట. లోకాభిరామం రణరంగధీరం. ఆయన రాముడిగా మారిపోయాడంట. రాముడిగా మారిపోయి ఆ కోదండంతో విల్లు ఎక్కుపెట్టి రెడీగా ఉన్నాడంట. పొరపాటున అదేమన్నా రఘునాథ్ దాస్ గోస్వామిని ఆక్రమిస్తే బాణం వేసేద్దామని చెప్పి ఆయన రెడీగా బాణం పట్టుకొని నిలబడ్డాడు. మళ్ళా సనాతన గోస్వామి చూసి ఏమయ్యా, అప్పుడేమో ఆమె కొంగు పట్టుకునేది, ఇప్పుడు ఈయనేమో బాణం పట్టుకొని నిలబడుకొని ఉన్నాడు. అది కూడా ఏంటి అంటే వదలట్లేదు, నిన్ను ఆక్రమణ చేస్తే వదులుతామని చెప్పి పట్టుకున్నాడు. ఏమయ్యా ఒక కుటీరం కట్టుకోవయ్యా, సేఫ్టీ ఉంటుంది అన్నీ చెప్పినా ఆయన కట్టుకున్నాడా? లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే వీళ్ళందరికీ కూడా మళ్ళా నా ఇల్లు, దాన్ని చక్క పెట్టుకోవాలా, దానికి ఏదో కొంచెం డెకరేషన్ చేసుకోవాలా, వీటి వల్ల భక్తి పోద్ది. దేనికి వచ్చిన తలకాయ నొప్పి ఇవన్నీ. నేను ఇంకోటి కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలనుకున్నా. ఇటువంటి వైరాగ్య సంబంధమైన చెప్తే కొంతమంది గృహస్థులు సరిగ్గా అర్థం చేస్తారు. గృహస్థుడు అంటే గృహస్థుడికి మినిమం ఉండాల్సింది ఉండాలా. ఓ రఘునాథ్ దాస్ గోస్వామి ఇల్లు లేకుండా ఉన్నాడు అని చెప్పి ఆమెను మనం గృహస్థుడిగా ఉండి ఇల్లు వదిలేసి గౌతమి ఘాట్లో వచ్చి కూర్చొని నేను జపం చేసుకుంటాను, భార్య పిల్లలను వదిలేస్తానంటే అది కుదరదు. నువ్వు గృహస్థగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మం నువ్వు అనుసరించాలి. మినిమం ఏమేం కావాలో ఉంచుకోవాలి. గృహస్థ అని ఎందుకన్నారు? గృహం కలిగిన వాడు కాబట్టి గృహస్థ అన్నారు. బ్రహ్మచారిని అనలేదు కదా గృహస్థ అని. బ్రహ్మచర్య అంటే ఆ పరబ్రహ్మాన్ని సంతృప్తి పరచడానికి చర్యలు చేసేటువంటి వాడు బ్రహ్మచారి. బ్రహ్మచారి పర్లేదు, వాడికి ఇంక వేరే పని ఏం లేదు. ఆ పరబ్రహ్మాన్ని సంతృప్తి పరిచేటువంటి చర్యలు చేస్తున్నాడు కాబట్టి బ్రహ్మచారి. మరి గృహస్థ అంటే నువ్వు గృహం కలిగి ఉండాలా, అంతేగాని నేను గృహస్థ అని చెప్పి నేను ఘాట్లోకి వచ్చి కూర్చుంటానంటే కుదరనమాట. ఆయన రఘునాథ్ దాస్ కోసం వదిలేసి వచ్చేసాడు, అది వేరే విషయం, అందరి వల్ల కాదు. అందుకనే చైతన్య మహాప్రభు ఒకటి చెప్పారు. ఆయన సంకీర్తన చేసుకుంటూ వస్తూ ఉంటే
సాక్షాత్తు దేవదేవుడు కదా చైతన్య మహాప్రభు. మనం సంకీర్తన చేస్తేనే దారిలో సామాన్యులు కూడా స్వరం కలుపుతారు. అటువంటిది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ దేవదేవుడు భక్తావతారిగా కృష్ణ చైతన్య మహాప్రభుగా వచ్చి ఆయన సంకీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ఉంది అంటే సృష్టి అంతా ఆకర్షింపబడుతుంది కదా. వాళ్ళు ఊర్లంతా ఆయన వెనకాలబడి వచ్చేసేవాళ్ళు. వచ్చేసి ఇంకా మాకు ఇంకా జీవితాలు ఇల్లు వాకిళ్ళు ఏమొద్దు మీతో వచ్చేస్తామనేవాళ్ళు. ఆ పొలిమేరల దాకా సంకీర్తన చేసుకుంటూ మహాప్రభు వచ్చి అక్కడ ఆగిపోయి ఇక్కడ చాలు ఇంకెళ్ళండి మీరు, స్థానే స్థితే, మీరు ఎక్కడుంటే అక్కడ భక్తి చేసుకుని జన్మం ధన్యం చేసుకోండి, నాతో వస్తే అవదు, మీరు వెళ్ళిపోండి వెనక్కి అని చెప్పి వాళ్ళ నచ్చ చెప్పి పంపించేసేవారు. ఈ భక్తి యోగంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే గృహేటాకో వనేటాకో సదా హరి బోలేటాకో. నువ్వు గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు, సదా హరిని కీర్తిస్తూ మోక్షాన్ని పొందొచ్చు. గృహస్థుడు మోక్షం పొందడని ఏమీ లేదు, పొందలేడని ఏమీ లేదు. అందుకనే చెప్పారు గృహేటాకో వనేటాకో సదా హరి బోలేటాకో. నువ్వు గృహస్థుడైనా అయి ఉండొచ్చు, వానప్రస్థుడైనా అయి ఉండొచ్చు, సన్యాసి అయినా అయి ఉండొచ్చు, సదా హరిని కీర్తించి మోక్షాన్ని నువ్వు పొందొచ్చు, మోక్షాన్ని నువ్వు పొందొచ్చు. స్థానే స్థితే, నువ్వు ఉన్న దగ్గర నుంచే భక్తి చేయి. తర్వాత భక్తులు మోక్షాన్ని కూడా కోరట్లేదండి. భక్తి వినోద్ ఠాకూర్ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన కీర్తనలో ఏం చెప్తున్నారంటే ఆయన వృషభానుపురే జనమ పాయే, వృషభాను యొక్క నగరమైనటువంటి బర్సానాలో నేను జన్మించాలా, మళ్ళా జన్మ అనేది ఉంటే. యావత్ వివాహ పాయే, యావత్లో వివాహం చేసుకోవాల. రాధారాణి అత్తగారి ఇల్లది, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాడు. ఎక్కడ ఆయన ఏంగా పుట్టాలనుకుంటున్నాడు? వృషభానుపురే జన్మ పాయే, వృషభానుపురిలో జన్మ ఎత్తాల, బర్సానాలో జన్మ ఎత్తాల. ఎట్లా? ఒక కిషోరి, కిషోరి అంటే చిన్న గోపికలాగా. యావత్ వివాహ పాయ, యావత్లో వివాహం చేసుకోవాలా. ఎందుకు వివాహం చేసుకోవాలా? అక్కడ రాధారాణి అత్తగారి ఇల్లు, అక్కడ రాధారాణి ఉంటుంది. అక్కడ ఆమెకి ఏదన్నా అత్తగారింట్లో కష్టం ఇష్టం కలిగితే ఓదార్చడానికి, ఆమె బాధ పంచుకునేదానికి నేను అక్కడ ఉండాలా. అందుకని చెప్పి నేను అక్కడ జన్మించాలా, అక్కడ వివాహం చేసుకోవాలని చెప్పి భక్తి వినోద్ ఠాకూర్ పాడుతూ ఉన్నాను. మృత్యు అంటే భయం లేదు, జన్మ అంటే భయం లేదు. మనం జన్మ అంటే ఎందుకు భయపడతామంటే మళ్ళీ ఇవన్నీ పడలేం. కానీ వాళ్ళు జన్మించాలనుకుంటున్నారు. దేనికి అనుకుంటున్నారంటే ఆ రాధాకృష్ణుని సేవించుకునేదానికి. వాళ్ళని సేవించేటప్పుడు ఏం భయం ఉంటుంది చెప్పండి, ఏం కష్టం ఉంటుంది చెప్పండి? ఏముండదు. రాధాకృష్ణుల సేవలో ఉన్నంత వరకు నీ కష్టమే ఉండదు, భయం ఏముండదు. అందుకనే సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, కృష్ణ కథామృతం అన్నటువంటిది వింటే ఆ కృష్ణుని యొక్క సేవలో ఉన్నటువంటి వ్యక్తులకి శోకమోహ భయ వర్జిత, శోకము భయము మోహము వర్జిత పోతాయి, జీవితంలో పోతాయి. ప్రహ్లాదుడు అందుకనే కదా అంత భయంకరంగా కష్టాలు పెడుతున్నా కానీ కించిత్ ముఖంలో భయం లేదు. ఎందువల్ల అంటే ఆ అభయునికి శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి. మనం ఎందుకు భక్తి చేయవయ్యా భక్తి చేయవయ్యా అని చెప్పి అందరికీ చెప్తాము అంటే ఇట్లాంటి ప్రశాంతమైన జీవితం గడపచ్చు కాబట్టి, భయం లేకుండా జీవించవచ్చు కాబట్టి, శోకం లేకుండా జీవించవచ్చు కాబట్టి, మోహం లేకుండా జీవించవచ్చు కాబట్టి. మోహం ఎందుకుండదు? మదన మోహన, ఆ మన్మధుణ్ణే మోహింపజేసేటువంటి ఆ మదన మోహనుణ్ణి మనం శరణాగతి పొందున్నాం కాబట్టి మోహం ఉండదు, మోహం ఉండదు. ఆ శ్రీమతి రాధారాణి శరణాగతి పొంది ఉన్నాం కాబట్టి. భక్తి వినోద్ ఠాకూర్ రమణీ శిరోమణి వృషభాను నందిని, రమణీ శిరోమణి అంటే రమణులు ఎంతోమంది, స్త్రీలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరిలోకి శిరోమణి, వాళ్ళందరిలోకి నంబర్ 1 వృషభాను నందిని, ఆమెకు శరణాగతి పొంది ఉంటాం కాబట్టి. ఆమె ఎంత గొప్ప భక్తి స్వరూపం అంటే రాధా రమణుని యొక్క చేతిలో మురళి ఉండదంట.
రాధా రమణుని యొక్క చేతిలో మురళి ఉండదంట. కారణం ఏంటి అంటే ఆయన మురళి పట్టుకొని ఊదాలా అనుకునే లోపల శ్రీమతి రాధారాణి ఓరకంటితో ఒక చూపట్టు చూసిందంట. ఆ బాణం తగిలేసరికి ఆయన చేతిలో నుంచి మురళి జారి పడిపోయిందంట. మురళి ఒక్కటే పడిపోయిందా అంటే కాదు, నెమలి పింఛం కూడా పడిపోయిందంట. ఈ రెండూనే పడిపోయాయి అంటే అంగవస్త్రం కూడా పడిపోయిందంట. ఈయన కూడా వంకర్లు తిరుగుతున్నాడండి, వంకర్లు తిరుగుతున్నాడండి. అది శ్రీమతి రాధారాణి యొక్క భక్తి స్వరూపం. ఆ దేవదేవుణ్ణి కూడా ప్రబోధానంద సరస్వతి ఆయన కీర్తనలో చెప్తారనమాట. ఏమని చెప్తారు అంటే 33,000 కోట్ల దేవతలు కను సైగతో సేవలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ దేవదేవుని యొక్క క్రీగంటి చూపుతో వాళ్ళందరూ కూడా ఆయన్ని పట్టుకోవాలంటే కుదరదు, వాళ్ళ వల్ల కాదు. కానీ ఒక్క మాత, ఆమె ఆ దేవదేవుడు ఏం చేసిందయ్యా అంటే పెంపుడు కుక్కను చేసేసిందంట, బొమ్మను చేసేసిందంట. ఎట్లా బొమ్మను చేసిందయ్యా అంటే ఆమె యొక్క పాదధూళి అన్నటువంటి చూర్ణము ఆ యొక్క కృష్ణుని ముఖార విందమునకు రాయడం వల్ల ఆయన ఒక పెట్ అయిపోయాడంట, పెంపుడు జంతువు అయిపోయాడంట. ఎవరికి? శ్రీమతి రాధారాణికి. గోపాల భట్ట గోస్వామి యొక్క గురువు అయినటువంటి ప్రబోధానంద సరస్వతి ఆయన రాసినటువంటి కీర్తనలో చెప్తున్నాడు అనమాట, ఆ దేవతలందరూ కూడా పట్టుకోలేరు ఆయన్ని. అటువంటి ఆయన ఆ శ్రీమతి రాధారాణి యొక్క చేతిలో కీలు బొమ్మ అయిపోయాడు. ఎట్లా కీలు బొమ్మ అయిపోయాడంటే ఆ పాదధూళి చూర్ణము రాసిందంట, ఏదో మందు పెట్టేసింది. ఎవరన్నా పిల్లోడు అమ్మాయి వల్లో పడిపోయాడంటే పెద్దోళ్ళు మామూలుగా వాడుతుంటారు పదం, ఏదో మందు పెట్టేసింది మా కోడలు. రాధారాణి కూడా కృష్ణుడికి మందు పెట్టేసింది. ఏం మందు అంటే ఆ పాదధూళి అన్నటువంటి చూర్ణము రాసిందంట. ఫినిష్. ఈయన నిలబడలేకపోయాడు. మురళి పడిపోతుంది, నెమలి పింఛం పడిపోతుంది, అంగవస్త్రం పడిపోతుంది. సర్వం శరణాగతి, సర్వం శరణాగతి. సో అందువల్ల ఈ భక్తులు ఏంటి అంటే నువ్వు ఉన్న దగ్గర నుంచే భక్తి చేసుకో, ఏం సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. గృహస్థుడు మోక్షం రాదని ఎక్కడా లేదు, గృహస్థుడు కూడా మోక్షాన్ని పొందుతాడు. తుకారాం బాబా ఏం గృహస్థుడు కాదా? గృహస్థుడే కదా. సాక్షాత్తు గరుడ వాహనం వచ్చేసింది ఆయన కోసం. వచ్చి ఈ శరీరంతో ఎక్కించుకొని వెళ్ళింది. ఈ శరీరం అక్కడ లేదు తుకారాం బాబా. ఈ శరీరంతోనే ఆయన వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. ఇంకోటి ఏంటి అంటే భగవద్భక్తుని యొక్క శరీరం, మామూలుగా శరీరం పంచభూతాలతో చేసింది, చనిపోతే శవం శవం అని చెప్పి పడేస్తారు. కానీ భక్తుని యొక్క శరీరం పూజనీయం. అందుకనే భక్తుడి శరీరం వదిలిపెడితే సమాధి కడతారు, అది సమాధి మందిరం అవుతుంది. ఆ సమాధి మందిరంలోకి వెళ్తే, మామూలుగా సమాధుల దగ్గరికి వెళ్తే మనం స్నానం చేయాలి, అశౌచం అవుతుంది. కానీ భక్తుని యొక్క సమాధి మందిరంలోకి వెళ్ళి మనం పూజ చేసి వస్తాం, అది అశౌచం కాదు, మంగళం. ఎందువల్ల అంటే సాధన ద్వారా ఆ పంచభూతాలతో చేసినటువంటి ఆ శరీరాన్ని కూడా దివ్యం చేసుకున్నాడు ఆయన, దివ్యం చేసుకున్నాడు. అది భౌతికం కాదు, అభౌతికం అయిపోతుంది భగవత్ సేవలో కైంకర్యం అవడం వల్ల, కైంకర్యం అవడం వల్ల. సో అందువల్ల మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే భక్తులు జాగ్రత్త పడతారు. ఏంటి అంటే నేను ఈ రకమైన అటాచ్మెంట్లు పెంచుకోకూడదు అని జాగ్రత్త పడతారు. తర్వాత ఆయన భరత మహారాజు ఆ జింక పిల్ల వ్యామోహంలో పడ్డాడు. పడి తరువాతి జన్మ జింక అయ్యాడు. నేనేదో ఇటువంటి ఉదాహరణ ఇస్తే మొన్న ఒక ఆయన చెప్తున్నా, నేను మీ దగ్గరకు ఒక మెసేజ్ పెట్టి
నీ దగ్గరికి వస్తాను, నా తర్వాత జన్మ ఏంటో చెప్పగలరా? నేను చెప్పేది కాదు, నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. నేను చెప్పాల్సిన అవసరం లే. ఎందువల్లంటే భగవంతుడు ఏం చెప్పాడో సైంటిఫిక్గా అర్థం చేసుకో నువ్వు. యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వం తం ఏవతి కౌంతేయ సదా తద్భావభావిత. నువ్వు చనిపోయేటప్పుడు ఏ చైతన్యంలో ఉంటావో దాన్ని బట్టి తరువాత జన్మ నిర్ణయింపబడుతుంది. భగవంతుడు అది చెప్పింది. నువ్వే చైతన్యంలో ఉన్నావు నాకేం తెలుసు? నువ్వు ఆర్ ద బెస్ట్ జడ్జ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. నీకే తెలుసు నువ్వేం చైతన్యంలో ఉన్నావో చచ్చేటప్పుడు. నేను ఈ రకంగా ఈ సబ్జెక్ట్ గురించి చెప్తూ ఉంటే ప్రవచనం అయిపోయిన తర్వాత తిరుపతిలో ఒకసారి ఒక భక్తుడు తర్వాత నా దగ్గరికి వచ్చి చెప్పాడు అన్నాడు, ప్రభు ఇక్కడ మొన్న అంటే కొన్ని సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఇక్కడ చనిపోయిన ఎమ్మెల్యే మా బంధువు ప్రభు. ఆయనకి ధూమపానం అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకి థ్రోట్ క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో ఉంటే చనిపోయే ముందు అందరినీ బతిమిలాడి ఒక సిగరెట్ వెలిగించుకొని వచ్చి నా నోట్లో పెట్టండి రా అని చెప్పి అదట్టు పీల్చి శరీరం వదిలేడు ప్రభు. అటైతే ఆయన ఏం జన్మెత్తాడు ప్రభు అని. నేను చెప్పాను, కర్మ బాగుంటే సిగరెట్ కంపెనీ ఓనర్గా పుడతాడు. కర్మ అంతా బాగలేదనుకోండి సిగరెట్లు అమ్ముకునేవాడిగా పుడతాడు. అది కూడా బాగలేదనుకోండి బీడీలు తాగేవాడిగా పుడతాడు. సో ఏదో ఒక కనెక్షన్ సిగరెట్తో ఉంటుంది అతనికి అని చెప్పారు. ఏదో ఒక కనెక్షన్ సిగరెట్తో ఉంటుంది. సో భగవంతుడు అదే చెప్తున్నాడు, యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం త్వం తం ఏవతి కౌంతేయ సదా తద్భావభావిత. మృత్యు సమయంలో ఏ భావనలో నువ్వు ఉంటావో ఆ భావన బట్టి తరువాతి జన్మ నిర్ణయింపబడుతుంది. అందుకని కృష్ణ రస భావనలో ఉండాలని ప్రయత్నం మనం చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఆ కృష్ణుని చేరుకోవాలనేటువంటి ఉద్దేశం. జీవితం చరమాంకానికి వచ్చేసరికి ఏమీ గుర్తు రాకూడదు. సవై మన కృష్ణ పాదార విందయో, ఆ కృష్ణుని పాద పద్మములు తప్పించి ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు మనసుకి. అంబరీషుడు అట్టే జీవితాన్ని గడిపాడు. సవై మన కృష్ణ పాదార విందయో వాచాంసి వైకుంఠ గుణానువర్ణనే. ఆయన యొక్క మనస్సు ఆ కృష్ణుడి పాదార విందముల మీద ధ్యానం తప్పించి ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. దాన్ని అభ్యాసం చేయాలా, అంత సామాన్యం కాదు. నేను మామూలుగా చెప్తుంటాను కదా, ఎవరో ఒక ముసలాయన చావడానికి సిద్ధంగా ఉన్నాడంట ఊర్లో. అక్కడ ఎవరో పెద్ద ఆయన కొంచెం శాస్త్రం తెలుసంట. ఆయన అంత్యకాలే నారాయణ స్మృతి, అంత్యకాలంలో నారాయణ కృష్ణ అని ఎవరైతే శరీరాన్ని వదిలిపెడతాడో వాడికి మోక్షం వస్తుంది, వీడి చేత నారాయణ అనిపిద్దాము అని చెప్పి అదే బాబు నారాయణ అని వాడు నోరు పెగలట్లే. బాబు నారాయణ అనరా అన్నాడు. కంఠావరోధౌ, మృత్యు సమయంలో స్వరం కప్పబడుతుంది, బుద్ధి చనిపోతుంది. అప్పుడు పరిస్థితి ఎట్టుంటుందో ఏమో తెలియదు. ఇప్పుడు అన్నీ బాగున్నాయి, నీ నామం పట్ల నాకు అనురక్తి కలిగించు అని చెప్పి కులశేఖరాల వారు పాడుతూ ఉన్నాడు ముకుందమాల స్తోత్రంలో. అప్పుడు పరిస్థితి తెలియదు, మనకు బుర్ర చనిపోద్ది. నేను మొన్న తిరుపతికి ఏదో మీటింగ్కి వెళ్ళి అక్కడ మా మేనమామ గారు ఏజ్ అయి ఉన్నారు అంటే కొంచెం చూద్దామని వెళ్ళాను. ఆయన జ్ఞాపక శక్తి పోయింది, చూసి గుర్తుపెట్టట్లేదు. సో అప్పుడు అనిపించింది నాకు, ఇదే కదా ఆచార్యులు చెప్తున్నారు, తింటున్నాడు కూర్చుంటున్నాడు అని చేస్తున్నాడు కానీ జ్ఞాపక శక్తి లేదు. అయితే ఒక్కటి నేను హరే కృష్ణ అనగానే పూర్తి మంత్రం చెప్తున్నాడు అనమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నేను వాళ్ళకి చెప్పాను, ఒక మంత్రం బాక్స్ పంపిస్తాను, అది పెట్టండి. ఆయన హరే కృష్ణ అనగానే ఫుల్ మంత్రం చెప్తున్నాడు. నా పేరు చెప్పలేదు, నేను ఎవరో గుర్తుపట్టలేదు, ఆ మంత్రం అన్న గుర్తుపెట్టుకున్నాడు, ఆ ఫలితం అన్న వస్తుంది. సో అదే పరిస్థితి మృత్యు సమయంలో ఏమవుతుందో తెలియదు. సో ఇప్పటి నుంచి అభ్యాసం చేయాలా. సో నారాయణ అని చెప్పమంటే అతని వల్ల కావట్లేదు. ఇంకో పెద్ద ఆయనకి ఆలోచన వచ్చింది, గోగునార తీసుకొని వచ్చి కళ్ళ ముందు పెడితే నారా అంటే సగ ఫలితం అనేది దక్కుతుందేమో అని చెప్పి గోగునార తీసుకొని వచ్చి కళ్ళ ముందు పెట్టారంట. ఆ పోయేవాడికి కళ్ళ ముందు వాడు పీచు అన్నాడంట. ఈ మనుష్య జీవితం ముఖ్యంగా మనమేదో ఇక్కడ
స్థిరపడడానికి అన్ని ఏర్పాట్లు చేసుకునేదానికి కానీ అనుకుంటారు అందరూ కూడా. దానికోసం కానే కాదు మనుష్య జన్మ. మనుష్య జన్మ 84 లక్షల జీవజాతుల్లో చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఇది దేనికోసం అంటే జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం, ఈ దుఃఖాల నుంచి శాశ్వత పరిష్కారం వెతుక్కునే దానికోసం ఈ విలువైన మనుష్య జన్మ. ఆ పరిష్కారం ఏంటి అనేది కూడా భగవంతుడు చెప్తున్నాడు. ఏంటి పరిష్కారం? జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి, వీటి నుంచి శాశ్వత పరిష్కారం ఏంటి భగవంతుడు చెప్తున్నాడు. ఆ బ్రహ్మ భూనాల్లోక పునరావర్తినో అర్జున, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతో కౌంతే పునర్జన్మన విద్యతి, నా లోకానికి వస్తే పునర్జన్మ లేదు అంటున్నాడు భగవంతుడు. ఆ లోకానికి ఆయన లోకానికి పునర్జన్మ ఎక్కడైతే లేదో అక్కడికి వెళ్ళడానికి విలువైన మనుష్య జీవితాన్ని వినియోగించాలా. ఎక్కడైతే పునర్జన్మ లేదో అక్కడ మృత్యువు లేదు, ముసల్తనం లేదు, వ్యాధి లేదు. నవ యవ్వనం చ, ఆధ్యాత్మిక జగత్తులో అందరూ యవ్వనంగా ఉంటారు, వృద్ధాప్యం రాదు. ఎవరికి ఇష్టం లేదే వృద్ధుడు అవ్వాలని? ఎవరికైనా ఇష్టం ఉందా? ఇష్టం ఉంటే ఈరోజు కాస్మెటిక్స్ బిజినెస్ ఎందుకు అంత నంబర్ 1గా ఉంటుంది ప్రపంచం అంతా? జుట్టుకు రంగులు వేసుకోవడం లేకపోతే అది ఇవన్నీ, అది నంబర్ 1 బిజినెస్. ఎందుకంటే వీడెవడు కూడా ఆర్టిఫిషియల్గా అనుకుంటాడు నేను యంగ్గా ఉండాలి. నువ్వు రంగేసుకోవచ్చు కానీ పరిగెత్తలేవు కదా. నల్లగా రంగేసుకున్నంత మాత్రాన కుర్రోడు పరిగెత్తగలమా? సో యథార్థాన్ని నువ్వు కప్పపుచ్చలేవు ఎంత కృత్రిమంగా ప్రయత్నాలు చేసినా. కానీ ఎవరికి ఇష్టం లేదు, కానీ మార్గం ఏంటో తెలియదు. కానీ భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు, ఒరే ఈ దుఃఖాలయంలో నువ్వు ఉన్నంత వరకు దుఃఖాలు ఉంటాయి. దుఃఖాలయం అశాశ్వతం, ఇది దుఃఖాలకు ఆలయం. దురదృష్టం ఏంటి అంటే మనం ఈ దుఃఖాలయంలో కూర్చొని ప్రతిరోజు ప్రయత్నాలు చేస్తున్నాం, ఆనందంగా గడపాలి. చాలా సందర్భాల్లో విన్నాను నేను. నూతన సంవత్సరం రోజున హ్యాపీగా ఉండాలని నెల నుంచి ప్రయత్నం చేశారు. ఈ రోజు కూడా ఈ ప్రాబ్లం వచ్చింది. నూతన సంవత్సరం అయి ఉండొచ్చు, పాత సంవత్సరం అయి ఉండొచ్చు, నువ్వు ఎప్పుడన్నా హ్యాపీగా గడిపింది చెప్పన్నా నువ్వు? ఎప్పుడు లేదు. ఎందువల్ల అంటే ప్రభుపాదుల వారు మనకు అర్థమయ్యేటట్టుగా చెప్తారు. మరుగుదొడ్లో కూర్చొని మల్లెపూ వాసన రావాలంటే ఎట్లా వస్తుంది అంటాడు ఆయన. మరుగుదొడ్లో వచ్చే వాసన వేరే, నువ్వు దుఃఖాలయంలో కూర్చొని నాకు హ్యాపీ కావాలంటే ఎక్కడ? యాక్చువల్గా నిజాయితీగా నేను ఒక విషయం చెప్తాను, ప్రభుపాదుల వారు చెప్పింది. దుఃఖం నుంచి విరామాన్ని హ్యాపీనెస్ అనుకుంటున్నాం కానీ అసలు నిజమైన హ్యాపీనెస్ మనం అనుభూతి చెందట్లేదు. తలనొప్పికి ఉంది, టాబ్లెట్ వేసుకున్నాం, ఎవడన్నా వచ్చి ఇప్పుడు ఎట్టుంది అబ్బాయి అన్నాడు, అబ్బా హ్యాపీగా ఉంది. నొప్పి నుంచి నార్మల్ స్థితికి వచ్చావు, దాన్ని నువ్వు హ్యాపీనెస్ అనుకుంటున్నావు. దుఃఖం నుంచి విరామాన్ని హ్యాపీనెస్ అనుకుంటున్నావు, నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభూతి చెందట్లేదు. నిజమైన ఆనందం జీవుడికి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆధ్యాత్మిక చింతనలో వస్తుంది. అందుకనే దాన్ని ఏమన్నారు అంటే సహజానందం అన్నారు. న్యాచురల్ హ్యాపీనెస్, దుఃఖం నుంచి విరామం కాదు, న్యాచురల్ హ్యాపీనెస్, సహజానందం. ఆ సహజానందం ఎక్కడ వస్తుంది అంటే ఆధ్యాత్మిక చింతనలో వస్తుంది, ఇంకెక్కడ రాదు, ప్రాపంచికంగా రాదు. సో మనం ఏంటి అంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. ఆ ముసలాయన లాగా గోగునారు తెచ్చి కళ్ళ ముందు పెడితే పీచు అన్నాడు ఆయన. ఇంకో సింపుల్ది కూడా చెప్తాను, ప్రభుపాదులు వారు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం పని చేస్తున్నాం, ఆయన ఏం పని చెప్పినా అది మనం చేయట్లేదు. ప్రమోషన్ రోజో ఇంక్రిమెంట్ రోజో పోయి గుడ్ మార్నింగ్ సార్, దండాలు సార్ అన్నాం. ఆడు మనం చేసింది ఏం పని చెప్పినా చేయలేదు, ప్రమోషన్ రోజు మాత్రం పోయి దండం పెట్టాం, ఆడు ఇచ్చేస్తాడు ప్రమోషను. మన కాండక్ట్ ఏంటో తెలుసు కదా. జీవితం అంతా పాపభూయిష్టమైన జీవితాన్ని గడిపి ఆ చివరిగా నేను కృష్ణారామ అనుకుని మోక్షం పొందుతామంటే కుదరదు. అందుకనే భగవంతుడు చెప్పాడు, యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం. జీవితం అంతా చేసే పనులను బట్టి మృత్యు సమయంలో నీ చైతన్యం స్థిరమవుతుంది. నువ్వు జీవితం అంతా ధర్మంగా గడిపి ధర్మ కార్యాలు చేసి భగవద్భక్తి చేసి సాధన చేసి ఇవన్నీ చేస్తే అప్పుడు అంత్యకాలంలో ఆయన్ని స్మరించే అవకాశాన్ని ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఉపన్యాసమే అనుకుంటా, నేను రియలైజ్ అవుతాను, మాట్లాడుతూ ఉన్నాను, పరమాత్మ లోపల అక్కడ పదాలు అందిస్తున్నాడు. లేకపోతే ఆయన నాకు గుర్తు రాలేదు ఏదన్నా అంటే ఏం మాట్లాడతాం? అంట కూర్చొని మైక్ ముందు కూర్చొని ఏం మాట్లాడతాం? ఆయన లోపల నుంచి అందించాలా, సందేశాన్ని అందించాలా. అందుకనే పోతన గారు మనకు కొంచెం డీవియేషన్ ఉన్నా కానీ ఆయన ఒక విషయం చెప్పాడు, పలికించడివాడు రామభద్రుండట. భాగవతం ఎవరయ్యా పలికించేదంటే
ఆ రామభద్రుండు రాముడు, మనం కాదు. సో అది పలికించాలా అంటే లోపల నీకు తపన ఉండాలా. అరే ఈరోజు నేనేదో భగవత్ సంబంధమైంది నలుగురికి చెప్పి వాళ్ళని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళ అనే తపన నీలో ఉంటే అప్పుడు ఆయన అందిస్తాడు, ప్రతి పదం అందిస్తాడు లోపల పరమాత్మగా కూర్చొని. లేకపోతే మనం మాట్లాడాలనుకుంటే మాట్లాడలే. సో ఏదైనా అంతే, మొత్తం స్మృతి జ్ఞానం అపోహనంశ, తెలివితేటలు జ్ఞాపక శక్తి అన్ని నా నుంచి వస్తాయన్న. నువ్వు ధర్మంగా నడుచుకుంటే ఆయన్ని స్మరించే మహత్తరమైన అవకాశాన్ని ఇస్తాడు. ఇక్కడ గోపికలు మనసులో కృష్ణుడిని ఆలింగనం చేసుకుని మోక్షం వచ్చేసింది వాళ్ళు. మరి ఆ మనసులో ఆ కృష్ణుడిని ఆలింగనం చేసుకున్నారు అంటే వాళ్ళు ఎంత తీవ్రమైనటువంటి ధ్యానము. మనం కూడా మాల పట్టుకుంటాం, చేతిలో జపమాల, మనసులో వైజయంతి మాల. సాధన అట్ట కాదు, అన్యము రాకూడదు మనసులోకి. ఆ కృష్ణుడు తప్పిస్తే ఇంకా వేరే ఆలోచన ఉండకూడదు. అది సాధన అంటే. ఏదేదో ఆలోచించుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ ఉపయోగం. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరణ యుధ్యచ మయి అర్పిత మనోబుద్ధి. ఏం చెప్పాడు భగవంతుడు? ఎలవేళలా నన్ను స్మరించాలా. ఎట్లా స్మరించాలా? మయి అర్పిత మనోబుద్ధి, మనసు బుద్ధి నాకు అర్పించి, మనస్సుని లగ్నం చేసి స్మరించాలా. అది సాధన అంటే. ఇదే గోదావరి తీరంలో ఒక భక్తుడు ఇట్లాగే ఉపన్యాసం జరుగుతూ ఉంటే వచ్చాడంట. ఆయనకి భగవంతుడికి గొప్పగా సేవలు చేసుకోవాలని కోరిక ఉండేదంట. కానీ ఆర్థిక ఇబ్బందులు. ఆ ఉపన్యాసకుడు చెప్తున్నాడంట, డబ్బు లేకపోయినా కానీ మానస పూజ చేసుకోవచ్చు భగవంతునికి. నువ్వు ఏదైతే కైంకర్యాలు చేసుకోవాలనుకుంటున్నావో అవన్నీ మనసులో చేసుకోవచ్చు అని చెప్పాడంట ప్రవచనంలో. అరే ఇన్ని రోజులు ఈ సత్యం తెలియదే నాకు, తెలుసుంటే నేను మనసులో నా కోరికలన్నీ భగవత్ సేవలో నేను తీర్చుకొని ఉండేవాడిని అని చెప్పి మనసులో పెద్ద మందిరం నిర్మించేశాడంట. శిల్పుల్ని తెప్పించి అద్భుతమైన విగ్రహాన్ని చెక్కించాడంట. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేశాడంట. అన్ని పుణ్యతీర్థాల నుంచి బంగారు పాత్రలతో జలాన్ని తీసుకొని వచ్చి భగవంతుడికి కుంభాభిషేకం చేశాడంట. ఇంక ఇప్పుడు అన్నీ అయిపోయాయి, నైవేద్యం పెట్టాలా. మనసులోనే చక్కటి క్షీరాన్నాన్ని వండాడంట. అది తినడానికి అనువుగా ఉందా లేదా, వేడిగా ఉందా అని చెప్పి వేలు పెట్టి పరిశీలించాడంట. ఆడి ధ్యానం ఎంత తీవ్రంగా ఉంది అంటే ఆ వేలు పెడితే నిజంగానే వేలు కాలిందంట. అంత తీవ్రంగా ఉందంట ధ్యానం. కృష్ణ అన్నాడంట, ఆ వేలు కాలేజంట. వైకుంఠంలో ఆ మహావిష్ణువు శేషతల్పం మీద శయనించి ఆ భక్తుడి యొక్క ధ్యానానికి ముగ్ధుడైపోయి నవ్వుతూ ఉన్నాడంట. లక్ష్మీదేవి అడుగుతుందంట, ఎందుకు స్వామి నవ్వుతున్నారంటే సమాధానం ఏమీ లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కింకర్లను విష్ణుదూతలను పిలిచాడు, సైగ చేశాడంట. వాళ్ళు వెళ్ళిపోయి ఆ ధ్యానమగ్నుడైనటువంటి ఆ భక్తుడిని పుష్ప విమానంలో ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయారంట. అప్పుడు లక్ష్మీదేవితో చెప్తున్నాడంట, స్వామి దేవి నేను ఎందుకు నవ్వానో తెలుసా? వీడు ధ్యానములో క్షీరాన్నం వేడిగా ఉందా లేదా అని పరిశీలించడానికి వేలు పెడితే వాడి ధ్యానం ఎంత తీవ్రంగా ఉంది అంటే వేలు నిజంగానే కాలింది. అందువల్ల అంత తీవ్రమైన ధ్యానం చేసిన నా భక్తుడి కోసం ఆనందపడిపోయి వాడికి మోక్షాన్ని ఇచ్చారన్నాడంట. మోక్షాన్ని ఇచ్చాడన్నాడు. కాట్వాంగ మహారాజు ఆయన దేవతల తరపున యుద్ధం చేశాడు. తిరిగి వచ్చేసరికి యుద్ధం అంతా అయిపోయింది, విజయాన్ని సాధించారు. ఇంద్రుడు అన్నాడు, నీకేం కావాలన్నాడు. అయ్యా ఏదో ఇన్ని రోజులు వచ్చి మీ తరపున యుద్ధం చేశాను కదా, నా పరివారంతో పోయి గడపాలనుకుంటున్నాను అన్నాడు. నీ పరివారం ఎక్కడున్నారు? దేవతా కాలానికి భూమి మీద కాలానికి వ్యత్యాసం ఉంది. వాళ్ళందరూ బకెట్ దన్నేసారు, వెళ్ళిపోయారు అన్నాడు. మరి వెళ్ళి ఏం చేస్తావు అన్నాడు. నాకెంత సమయం ఉందన్నాడు. ఒక్క గడి అన్నాడు. ఆ ఒక్క గడియలో ఆ దేవదేవుని ధ్యానంలో నిమగ్నమయ్యేటట్టు ఆశీస్సులు ఇవ్వండి అని చెప్పి ఆ ఒక్క గడియలో ఆ భగవంతుని ధ్యానంలో నిమగ్నమై మోక్షాన్ని పొందాడు. ఎంత సమయం ఉంది నీకు సేవలో అనేది కాదు, ఎంత క్వాలిటీగా గడిపావు ఆ సమయాన్ని అనేది ముఖ్యం. ఒక్క మాల చేయి, ఎంత ధ్యానం పెట్టి చేసావు ఆ సాధన, అది ముఖ్యం. అంతేగాని అబ్బా గురువుగారు చెప్పారు ఏదో మాలలు చేయమని చెప్పి, అరే క్వాలిటీ సాధన ఎంత తీవ్రతతో చేశావు. సో ఇక్కడ ఆ గోపికా స్త్రీలు
ఇళ్ల నుంచి భగవంతుని పిలుపు మేరకు ఆ యొక్క రాస నృత్యములోనికి వెళ్ళలేని పరిస్థితుల్లో వాళ్ళు విరహ తాపములో ఆ మనసులోనే కృష్ణుని ఆలింగనం చేసుకున్నారు. కృష్ణుడు వాళ్ళు మనసులో ఆలింగనం చేసుకుంటే వాళ్ళ పుణ్యాన్నంతా కూడా క్షీణింపజేసి వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాడు. భగవంతుని యొక్క మురళిలో శక్తి ఉంది, చూపులో శక్తి ఉంది, ఆయన నామంలో శక్తి ఉంది, ఆయన లీలల్లో శక్తి ఉంది. కాళీయం అడుగులో ఆ విష జలాన్ని స్వీకరించి గోవులు మరణించాయి. కృష్ణుడు వాళ్ళని ఎట్లా మళ్ళా మరణము పొందిన వారిని ప్రాణం ఎట్లిచ్చాడు అంటే ఆయన ఏందో పోయి మెడిసిన్ ఇవ్వలేదు. అమృత చూపులు, ఆయన అమృతముతో నిండినటువంటి చూపు దృష్టి ఆ గోపాలుల మీద పడిన తక్షణమే నిద్ర నుంచి మేలుకున్న వాళ్ళలాగా లేచి కూర్చున్నారు. నిద్ర నుంచి మేలుకున్న వారిలాగా లేచి కూర్చున్నారు. మరి ఆ భగవంతుని యొక్క అమృత చుట్కులు వాళ్ళ మీద ఎందుకు పడ్డాయి అంటే వాళ్ళు అంత పరమభక్తులు కాబట్టి. మన మీద ఎందుకు పడట్లేదు అంటే మనము పరమ రాక్షసులం కాబట్టి. సో అందువల్ల మనం ఏంటి అంటే ఆ తీవ్రమైనటువంటి సాధన ఈ మనుష్య జీవితం. అందుకే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్ర భయమైతునం సమన్వవేతాం పశువీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమ. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం జంతువు కూడా చేస్తుంది, మనిషి చేస్తాడు. ఆ నాలుగుట్లో మనము జంతువులు సమానమే. మరి మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు? ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు ఉన్నతుడవుతావు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని పాటించకపోతే నువ్వు పశువుతో సమానం. అందువల్ల మనం ఆ యొక్క శ్రీమతి రాధారాణి యొక్క అనుగ్రహం ఉంటే ఆ కృష్ణ భక్తిలో పురోభివృద్ధిని సాధించగలం. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన వేడుకుంటూ ఉన్నాడు, మరు జన్మ అనేది ఖచ్చితంగా నాకు ఉండాలా, రాధారాణి యొక్క బర్సానాలో పుట్టాలా, రాధారాణి యొక్క అత్తగారి ఊరిలో పెళ్లి చేసుకోవాలా, ఆమెకు సేవ చేసుకుంటూ ఉండాలా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ శ్రీమతి రాధారాణి కృష్ణునికి చాలా చాలా ఆ రాధారాణి యొక్క ఆధీనంలో కృష్ణుడు ఉంటాడు. అందుకనే మదన మోహన మోహిని. మన్మధుణ్ణి కృష్ణుడు మోహింపజేస్తే ఆ మదన మోహనుణ్ణే మోహింపజేసేటువంటిది శ్రీమతి రాధారాణి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, మళ్ళా భౌతికం కాదు అది వాళ్ళ మధ్య బంధం, అది ఆధ్యాత్మికం. ఆమె పరిపూర్ణమైనటువంటి భక్తి స్వరూపం కాబట్టి ఆ దేవదేవుని అంతగా ఆమె ఆధీనంలో పెట్టుకునింది. ఆమె ఆశీస్సులుంటే ఖచ్చితంగా మనం. అందుకనే ఉద్ధవుడు బృందావనానికి వెళ్ళిన తర్వాత ఆయన కృష్ణుడికి ఉపన్యాసాలు ఇచ్చేవాడు, తత్వం గురించి, పరతత్వం గురించి కృష్ణుడికి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఉద్ధవుడు. కృష్ణుడు చెప్పాడు, నాకేమి ఇస్తావులే, పోయి అక్కడ బృందావనంలో వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు ఏడుస్తున్నారు కృష్ణ కృష్ణ అని, వాళ్ళకి చెప్పుపోయి మనం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాడు. వెళ్తే ఆ గోపికలలో ఆ నందబాబా, యశోదమ్మ, గోపాలురు, సకల చరాచర జీవులకి ఆ కృష్ణుని పట్ల ఉన్నటువంటి ప్రేమను చూసిన తర్వాత ఉద్ధవుడిలో కలిగిన భావన ఏంటి అంటే, ఇన్ని రోజులు కృష్ణుడు నాకు తెలుసు తెలుసు అని చెప్పి అనుకుంటున్నాను, కృష్ణుణ్ణి తెలుసుకోవాలా అంటే ఈ యొక్క బ్రజభూమిలో ఒక ఇసుక రేణువులాగా అన్న పుట్టాలా, లేకపోతే ఒక గడ్డిపోచలాగా అన్న పుట్టాలా, ఆ గోపవనితల యొక్క కమల పాదాలు నా మీద మోపినప్పుడు ఆ కృష్ణుని గురించి తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది అన్నాడు. ఇటువంటి పాయింట్స్ చాలా పవర్ఫుల్. చప్పట్లు కొట్టాలి. నేను చెప్పానని కొట్టాలని కాదు, పక్కన వాళ్ళని నిద్ర లేపడానికి, అంతకు మించి వాళ్ళని మేలుకొల్పులు చప్పట్లు. హరే కృష్ణ. సో ఈ దశమ స్కందం అహోభాగ్యం, ఆ కృష్ణ మాధుర్యం ఈ దశమ స్కందంలో ఉంటుంది. అద్భుతం. ఇది నేను అదే మొన్న 23 సంవత్సరాల క్రిందట ఆ వెనకాల చిన్న షెడ్లో మొదలుపెట్టాం భాగవతం. 23 సంవత్సరాలకి దశమ స్కందం వచ్చాం. సో అంటే అన్ని సంవత్సరాలు పట్టింది దశమ స్కందానికి రావడానికి.
రోజుకు ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ వస్తే. కానీ మనం ఈ మాధుర్యం చైతన్య మహాప్రభు గదాధర్ పండిత్ తోటి భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉన్నారు. ఎక్కడ? తోటా గోపీనాథ్ మందిరం, పూరి క్షేత్రంలో. ఆయన గదాధర్ పండిత్ దగ్గర నుంచి ప్రహ్లాద చరిత్ర 108 సార్లు విన్నారంట. 108 times ప్రహ్లాద చరిత్ర చైతన్య మహాప్రభు. ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నిన్న హరే కృష్ణ, ఈరోజు హరే కృష్ణ. రోజు అదే మంత్రం ఏంటి, మంత్రం మార్చండి. అది మంత్రం ఎంత చేస్తూ ఉంటే అంత పవిత్రీకరణ జరుగుతుంది. అదే రకంగా భక్తుల లీలలు, భగవంతుని యొక్క లీలలు కూడా వింటూ వింటూ ఉంటే పవిత్రీకరణ జరుగుతుంది హృదయంలో. విన్నదే అనుకోకూడదు. విన్నదే అనుకుంటే మహాప్రభు 108 సార్లు ఎందుకు విన్నారు? వింటూ 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 ఉంటే ప్రతిసారి వినంగా దాంట్లో మాధుర్యం పెరుగుతూ ఉంటుంది. రసస్వాదన తుష్యంతిచ రమంతిచ. ఆ భక్తులు ఆ భగవత్ లీలలు చర్చిస్తూ ఉంటే రమంతిచ. వాళ్ళకి ఇంకా ఇంతకుముందు భాగవత సప్తాహం అంటే 7 రోజులు రాత్రి పగలు ఇంకా లేసేది లేదు, తినేది లేదు, తాగేది లేదు, అందుకని పోయేది లేదు, అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళకి తినేది తాగేది ఆలోచనే లేదు. ఎందువల్ల అంటే రమంతిచ, ఆ కృష్ణుని యొక్క రమ్యమైనటువంటి లీలలు వింటూ ఉంటే ఇంకా ఆకలి దప్పిక ఏం లేదు. ఇప్పుడు కూడా భాగవత సప్తాహం నన్ను అప్పుడప్పుడు పిలిచేవాళ్ళు. దుబాయ్ అక్కడంతా కూడా భాగవత సప్తాహానికి ఉదయం 1 అరగంట, సాయంత్రం 1 అరగంట, మళ్ళీ ఎక్కువ కూడా చెప్పకూడదు. జీవుడు ఆ భగవంతుని యొక్క లీలల్లో ఎప్పుడైతే నిమగ్నం అయిపోతాడో ప్రాపంచికమైన బాధలేవి కలతపెట్టవు. మనం అందుకనే వేరే ధర్మాల వాళ్ళు చెప్పినట్టుగా మాకు శరణాగతి పొందితే పాపాలు పెనాలతో గడిగేస్తాం, ఇవన్నీ తప్పుడు పని చెప్పం. మనం నువ్వు చేసిన పాపాలకు ఎవడైనా అనుభవించాల్సిందే. అయితే అనుభవించే శక్తి మాత్రం కృష్ణ కథామృతం, కృష్ణుడికి శరణాగతి పొందిన వాడికి వస్తుంది. అంతేగాని తప్పించుకోలేడు వాడు. అనుభవించాలి కానీ వాటిని ఎదుర్కొనే సామర్థ్యం వస్తుంది. అంత శక్తి ఆ కృష్ణ భక్తికి ఉంది. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? ఈ ప్రశ్న ఇప్పుడు యంగా ఉండే వాళ్ళందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఏంటది అంటే, బ్రజనాథ్ ప్రభు అడుగుతున్నారు, వృద్ధాప్యం వచ్చేసింది కదా, చాలా వాటిలో అన్ని మునిగిపోయి వచ్చాము, ఇప్పటికిప్పుడు వాటిని అన్నింటినీ వదులుకోవాలంటే కష్టం. అదేనా ప్రశ్న? సైడ్ ఎఫెక్ట్స్. ప్రశ్న ఏంటో క్లారిటీ లేదు నాకు. ఎవరికైనా అర్థమైతే మీరు ఎవరైనా చెప్పచ్చు కదా. సౌనకాది ఋషులు వాళ్ళు భాగవతం చర్చిస్తూ ఉంటే 80 లక్షల మంది ఏమో ఉన్నారంట. అక్కడ మైక్ లేదు. ఇప్పుడు పరిస్థితి మైక్ అన్నీ ఉన్నా కానీ కొంచెం దూరం నేను చెప్పింది ఆయన చెప్పింది నాకు వినపడట్లేదు. అనారోగ్యంతో ఎవరైనా నానా రకాల మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఒకరోజు గడపాలి. మరి మందుల ప్రభావంతో ఎట్లా అంటే ఎలా వస్తుంది ప్రశ్న ఏంటి అంటే, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అనారోగ్యం వస్తుంది, రకరకాల ఔషధాలు ఇవన్నీ ఉపయోగిస్తాం. ఆ ఔషధాల యొక్క ప్రభావం ఉంటుంది, మెడిసిన్స్ యొక్క ప్రభావం ఉంటుంది. ఆ చివరి దశలో భగవంతుడిని ఎట్లా ధ్యానించేటువంటి ఇది ఎట్లా వస్తుంది?
అందుకనే నేను ఇందాక చెప్పాను, ఇదంతా కూడా ఒక యంగ్గా ఉన్నటువంటి వారికి ఈ ప్రశ్న ఒక ఆదర్శంగా తీసుకోవాలి వాడు. ఎందువల్లంటే మనం యంగ్గా ఉన్నప్పుడు వృద్ధాప్యంలో చివరి దశలో చూసుకోవచ్చు అని నెగ్లెక్ట్ చేసుకుంటా వచ్చాం భక్తి. ఇప్పుడు ఎవరన్నా ఎగ్జామినేషన్కి వెళ్తాడు, ఎగ్జామినేషన్కి వెళ్తే వాడు పేపర్ తీసుకొని వాడికి చెమటలు పట్టేసి అక్కడ ఇన్విజిలేటర్తో చెప్తాడు, సార్ నిన్న కరెంటు పోయింది సార్, ఇంట్లో చదవలేదు సార్, సార్ నిన్న కడుపు నొప్పి వచ్చింది సార్. ఒరే, ఈ పరీక్ష రాయడానికి నీకు సంవత్సరం రోజులు టైం ఇచ్చావురా, నిన్న కరెంటు పోతే ఏమైందిరా పనికిమాలినోడా, నిన్న కరెంటు పోయింది అంటున్నావు, సంవత్సరం రోజులు టైం ఇచ్చావురా నీకు. రేపు మనం కూడా యమకింకర్లు అంతిమ పరీక్ష మనల్ని లాక్కొని నరకానికి తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు, అయ్యా బాబు నాకు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఇవన్నీ చెప్తే 100 సంవత్సరాలు ఇచ్చావురా నాయన నీకు ప్రిపేర్ అవ్వడానికి, 100 years ఇచ్చావు నీకు. ఏం ప్రిపేర్ అయ్యావు? అప్పుడు నెగ్లెక్ట్ చేసాం, ఇప్పుడు బాధపడుతున్నాం. అందుకని ఇటువంటి ప్రశ్న యువతగా ఉన్నటువంటి వారికి ఆదర్శం అవ్వాలా. నేను యువకుడుగా ఉన్నప్పుడు నా శక్తిని అంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నాను, రేపు శక్తి పోయిన తర్వాత బాధపడే ఉపయోగం ఏముంది? వాళ్ళంటే పాపం కొంచెం ఏజ్ అయిన తర్వాతే వచ్చారు, అది వేరే విషయం. నేను యంగ్ పీపుల్కి చెప్తా ఉన్నాను. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఆ సాధన అవన్నీ తీవ్రంగా చేసుకొని అన్ని జాగ్రత్తగా ఉండుంటే. కానీ బ్రజనాథ్ గారు, మీకు ఆ తపన ఉంది కాబట్టి కృష్ణుడు ఆయన్ని స్మరించే అవకాశం ఇస్తాడు. ఏం వరి అవ్వదు, మీకు ఆ తపన ఉంది కదా, అరే నా పరిస్థితి ఎట్టుంది కృష్ణ, నేను స్మరిస్తానో లేదో అని తప్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన హృదయంలోనే ఉన్నాడు కదా, ఎక్కడో లేడు కదా. ఆయన్ని స్మరించే అవకాశం ఇస్తాడు. కానీ యువకులు మాత్రం జాగ్రత్త పడాలి. ఏంటంటే మనం ఆ యవ్వనం శక్తి అన్నప్పుడు దుర్వినియోగం చేసుకొని ప్రాపంచిక విషయాలకి గడిపేసి లాస్ట్లో అబ్బా ఇప్పుడు కష్టంగా ఉంది. మంచి ప్రశ్న. హరే కృష్ణ. ఎస్, దురిత దూర హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की, जगत गुरु श्रील प्रभुपाद की।